హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే స్టోరీస్. ఈరోజు నేను నా స్టైల్ ఆఫ్ తోటకూర కర్రీ చూపిస్తున్నాను అనమాట మీకు. కొంతమంది టమాటా వేస్తారు, కొంతమంది తోటకూర ఫ్రై లాగా చేస్తారు. మేమైతే బేసిక్ ఇట్లా కర్రీ లాగానే చేస్తామన్నమాట. తోటకూరని మీరు మంచిగా ఏరుకొని కట్ చేసుకోండి, మంచిగా తరిగండి. తరిగిన తర్వాత ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. నేను నానబెట్టండి ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ బాగా కొడతారనమాట ఆకుకూరలకి. ఆకుకూరలకి తొందరగా పురుగు పట్టేస్తుంది కాబట్టి రైతులకు కూడా వేరే ఆప్షన్ ఉండదు. అది వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. కాబట్టి మన సేఫ్టీ కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వేసుకొని నానబెట్టేసుకోండి. సో దట్ మీకు హెల్త్కి మంచిది. తోటకూర తిన్నందుకు మంచిగా విటమిన్స్ వస్తాయి, మంచిగా ఐసైట్కి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. తాలింపు వేసేసుకొని తోటకూర కాబట్టి కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసేసుకొని అందులోనే పసుపు వేసేసుకోండి. అదంతా మంచిగా మగ్గిన తర్వాత ఈ తోటకూర కూడా వేసేసుకోండి. తోటకూరలో కొంచెం గల్లుప్పు యాడ్ చేసుకోండి. సో దట్ దాంట్లో వాటర్ ఊరి అందులో ఉన్న కాడలు ఉన్నాయి కదా అవన్నీ మంచిగా ఉడుకుతాయి అనమాట. మనం అడిషనల్గా ఏం వాటర్ అట్లా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా యాడ్ చేసినా కూడా టేస్ట్ ఉండదు కర్రీ. అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసి లిడ్ పెట్టేసినాం అనుకో, ఒక్క 5 మినిట్స్లో మనకి మంచిగా వాటర్ ఊరుతాయి అనమాట. ఇప్పుడు మీకు చూస్తే కనిపిస్తుంది ఇందులో ఆ వాటర్ మంచిగా ఎసరు మంచిగా ఊరింది అని అనిపించినప్పుడు లిడ్ తీసి ఒకసారి కలుపుకోండి. దాని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఆ ఎసరు తగ్గిపోతుంది కదా, వాటర్ అంత తగ్గుతున్న టైంలో మీరు మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసేసేయండి. సో దట్ ఆ ఎసరులోనే ఈ కారం ఉప్పు కూడా పట్టేస్తుంది, కర్రీ కూడా మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట. అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా లిడ్ పెట్టండి. ఆ ఎసరు అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోండి. యమ్మీ తోటకూర కర్రీ రెడీ అవుతుంది అనమాట. మీకు హెల్త్కి కూడా చాలా మంచిది.